మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి డెలాట్ ఈ స్టడీస్ బిల్డింగ్ని ఎట్లా చూస్తున్నారు, ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఇట్లా బాధ అనిపిస్తుందండి. 36 కోట్లతో కేసీఆర్ కట్టిండ్రు, మరి దీన్ని నిరుపయోగంగా ఉంది. ఎంతో మంచి బుక్కులు ఉండాల్సిన ఇది, చాలామంది మేధావులు దేశవ్యాప్తంగా వచ్చి చదువుకోవాల్సిన ప్రాంతం. ఈ చుట్టుపక్కల బస్తీల్లో ఉండే పిల్లలందరికీ కూడా మరి చదువుకోవడానికి ఒక విజ్ఞాన కేంద్రంగా మారాల్సిన ఈ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనేది ఈరోజు మరి పూర్తిగా నిరుపయోగంగా మారిందంటే కాంగ్రెస్కు ఈ దళితుల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఏమాత్రం ప్రేమ లేదని క్లియర్గా అర్థమవుతుంది. దానికి సజీవ సాక్ష్యం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్. అంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించారనే ఒక కక్షతోనే దీన్ని ఇలా వదిలేశారు అనుకోవచ్చు సార్, ఏంటి? అది ఒక రీజన్. బట్ రెండవ రీజన్ ఏంటంటే వీళ్ళు మరి బాగా చదువుకొని అంబేద్కర్ లాగా కోట్ వేసుకొని రాజ్యాంగం రాస్తే మరి మా ఇళ్ళల్లో బోళ్ళు ఎవరు దొమ్ముతారు, మా బట్టలు ఎవరు ఉతుకుతారు, మా ఊర్లలో కూలి పని ఎవరు చేస్తారు, మా కార్లను ఎవరు డ్రైవ్ చేస్తారు, రైట్, మా రోడ్లు ఎవరు తుడుస్తారు అన్న భావన రేవంత్ రెడ్డికి నరనరణ ఉందని నాకు అనిపిస్తుంది. అంటే దళితులను దగ్గర తీసుకుంది కేసీఆర్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, కానీ కాంగ్రెస్ వాళ్ళు దళితులను మోసం చేసినారు అన్నట్టుగా వాళ్ళు ప్రలాంగ్ చేస్తూ ఉన్నారు. దళితులను కాపాడుకున్నది, దళితులకు ఒక గొప్ప దిశానిర్దేశం చేసింది కేసీఆర్ గారే, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అందులో 1% కూడా చేసే ఆ శ్రద్ధ లేదు, ఆ దమ్ము కూడా లేదు. ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి సూచనలు ఏంటి? అర్జెంటుగా దీన్ని పునరుద్ధరించండి, దీనికి డబ్బులు శాంక్షన్ చేయండి, మీకు ఇది చేసిన తర్వాతనే జూబ్లీహిల్స్కి వచ్చి దళితుల ఓట్లు అడగండి అని చెప్తారు. ఎలా ఉండబోద్దు సార్? ఒకవైపు వాళ్ళు మెజారిటీతో గెలుస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీ, మెజారిటీతో ఓడిపోతారు, పెద్ద మేజర్ గ్యాప్తో ఓడిపోతారు. తర్వాత నవీన్ యాదవ్ వాళ్ళ నానిద్దరు చెంచల్గూడ జైలు, బాబా ఫసీద్దీన్ బోరబండ వీళ్ళందరూ జైలుకు పోతారు. కావాల్సుకుని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది నవీన్ యాదవ్ పైన రౌడీ షీటర్ అంటూ. ప్రూవ్ చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి నవీన్ ఆల్రెడీ సెల్ఫ్ ప్రూవ్ చేసుకున్నాడు నవీన్ యాదవ్. నేను రౌడీని ఆయన క్లియర్గా మీడియా ముందరనే చెప్పుకున్నాడు, నేను రౌడీని, నేను ఎవరిని కూడా నేను చెప్తాను. రౌడీల భాషనే మాట్లాడుతున్నాడు. మేము కొత్తగా చెప్పేది ఉంది, బీఆర్ఎస్ చట్టబద్ధమైన భాష మాట్లాడుతుంది. మేము వాణి విన్న దండలేక కాదు, మాకు చేతులు లేక కాదు, లేకపోతే మాకు ఏమంటారు, మాకు శక్తి లేక కాదు, కానీ మేము చట్టాన్ని నమ్ముకున్నాం, రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం కాబట్టి మేము అట్లాంటి భాష మాట్లాడాం. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు, మాగంటి గోపీనాథ్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్లో ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. నవీన్ యాదవ్ ఆయన, వాళ్ళ నాయన, వాళ్ళ తమ్ముడు నడిచే రోడ్డు కూడా మాగంటి గోపీనాథ్ వేసిండు. అదొక్కటి చాలా చెప్పారు అంతే. ఆయన ఇప్పుడు నడుస్తున్న రోడ్లని మాగంటి గోపీనాథ్ వేసిండు. వాళ్ళ బాత్రూంలో నుంచి పోయే నీళ్లు కూడా మాగంటి గోపీనాథ్ వేసిన నాళాల నుంచే పోతున్నాయి. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మొన్న ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు ఏం సమాధానం చెప్తారు? దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఇచ్చారంటుగా వైరల్ అవుతా ఉన్నది, ఏదైతే తిరగలేరు ఇక్కడ, మీరు మీ ఇల్లు కూడా మర్చిపోవాల్సి వస్తుంది జూబ్లీహిల్స్కి వస్తే అని చెప్పి. మేము ఆల్రెడీ క్లియర్గా చెప్పినాం కదా, మా నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, వెంకట్ యాదవ్ ఇది మీ అయ్యే జాగీర్ కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. జూబ్లీహిల్స్ తెలంగాణలో భాగం. జూబ్లీహిల్స్ రాజ్యాంగబద్ధంగా పాలింపబడే ప్రాంతం, గుండాగిరి నడిచే ప్రాంతం కాదు. నువ్వు తోపుడు బల్ల మహిళలను, లేకపోతే బజ్జీలు అమ్ముకుంటోళ్ళు, మామిడికాయలు అమ్ముకుంటూ, పూలు అమ్ముకుంటోళ్ళను, లేకపోతే రోడ్డు క్లీన్ చేసుకునే పేద కార్మికులను భయపెట్టించినంత ఈజీ కాదు బీఆర్ఎస్ నాయకులను భయపెట్టించుడు. మేము నేను ఒక్కటే అడుగుతున్న పోలీసు వాళ్ళకి, మీకు దమ్ముంటే వీళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళకు దమ్ముంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు పెట్టండి, అప్పుడు మీరు నిష్పక్షపాతంగా మరి డ్యూటీ చేస్తున్న నిరూపించుకోండి. మీరు లేకపోతే మాకు చేత కాదని చెప్పండి, మాది మేము చూసుకుంటాం.